హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్లీజ్ ఇంకా స్టోరీలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. నేను నిన్న పెట్టిన వీడియో కొన్ని టెక్నిక్స్ ప్రాబ్లం వల్ల వాయిస్ రాలేదు. సారీ, ఏమనుకోకండి. ఇక ఈరోజు స్టోరీ ఏం జరిగిందంటే, హైమావతి, సూర్య, జ్యోతి వీళ్ళు ముగ్గురు బొమ్మల కొలువులో బొమ్మలు పెట్టడానికి బొమ్మల్ని శుభ్రం చేస్తూ ఉంటారు. ఇంకా హైమావతి ఇలా అంటుంది, అవును మీరిద్దరే ఉన్నారు, హిందోమతేది అని అడుగుతుంది. ఇంక జ్యోతి చెప్తుంది, చిన్నత్తయ్యగారు గదిలో ఉన్నట్టున్నారు అని. పనిలో ఉన్నప్పుడు సహాయం చేయాలి కదా, లోపలేం చేస్తోంది ఇందు ఇందు అని పిలుస్తుంది హైమావతి. ఇంక ఇందుమతి వస్తుంది. అక్క ఏంటక్కా అని అడుగుతుంది. నవరాత్రులకి ఇంట్లో బొమ్మల కొలువు పెట్టుకుందామనుకున్నాం కదా, వచ్చే సహాయం చేయొచ్చు కదా అని హైమావతి అంటే, ఫోనేదో వస్తే మాట్లాడుతూ పైనున్నా అక్క అని ఇందుమతి చెప్తుంటే, అవన్నీ తర్వాత చూద్దాం, ముందొచ్చి సహాయం చెయ్యి అని హైమావతి అంటుంది. అలాగే అక్క అంటూ ఇందుమతి. జ్యోతి వాళ్ళ అక్కని బావగారిని పిలవమని శ్రితన్కి చెప్పావా అని హైమావతి అడిగితే, చెప్పానత్తయ్యగారు అని జ్యోతి అంటుంది. పిల్లోడు పిలవటమేంటక్కా, నువ్వు జీవన్కి ఫోన్ చేసి రమ్మని చెప్తే ఎంత బావుంటుంది అని ఇందు అంటుంది. అత్తయ్యగారు పిల్లలకి కాదు, సునందగారికి ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని జ్యోతి చెప్తుంది. ఇంక హైమావతి ఒక మాట చెప్పడం మంచిదే, లేదంటే ఏమన్నా అనుకుంటారు అని సునందాకి ఫోన్ చేస్తుంది. సునందగారు నమస్తే అండి అని అడుగుతుంది. నమస్తే అండి, మీరెలా ఉన్నారు? మేం బావున్నాము, మీరెలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగుతారు. ఆ దేవుడి దయవల్ల చాలా బావున్నాం అని చెప్తుంది సునంద. ఇంతకుముందే మీ మనవడు సురతన్ వచ్చాడు, జడ్జిగారు రాలేదంట కదండి, ఆయనకేవో పనులుగుండే ఆగిపోయారు అని హైమావతి చెప్తుంది. ఇంట్లో బొమ్మల కొలువు పెడుతున్నారంట అని సునంద అడిగితే, ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను, మీరంతా కుటుంబ సమేతంగా తప్పకుండా రావాలి అని హైమావతి చెప్తుంది. పెద్దవాళ్లం మేమెందుకులేండి, మీ మనవరాలు మనవాళ్లు వస్తారు, అయితే వాళ్ళేగాని మీర్రాకూడదా మా ఇంటికి? అలాగని కాదులేండి, ఇదిగోండి జీవనొచ్చింది, మాట్లాడండి. మీ నానమ్మగారు కాల్ చేశారు, మాట్లాడు అని అక్కడికి వచ్చిన జీవన్కి ఫోనిస్తుంది సునంద. ఇంక సంతోషంగా జీవన్ ఫోన్ తీసుకుని, హాయ్ గ్రాని, ఎలా ఉన్నావ్, ఎన్ని రోజులైందో నిన్ను చూసి అని జీవన్ అంటూ ఉంటే, నీకోసం పిండివంటలు పంపించాను, తిన్నావా అని హైమావతి అడిగితే, తిన్నాను, సున్నుండలు చాలా బావున్నాయి అని జీవన్ చెప్తుంది. నేను సున్నుండలు పంపించలేదు కదా, నేను పంపించింది లడ్డూలు అని హైమావతి అంటే, అది సున్నుండల్ని లడ్డూలనుకున్నాను అని జీవన్ చెప్తుంది. సున్నుండలకి లడ్డూలకి తేడా కూడా తెలీదు పిచ్చిపిల్ల అని హైమావతి అంటే, తింటేనే కదా తెలియడానికి అని జీవన్ మనసులో అనుకుంటుంది. సరే గ్రాని, ఫోన్ అత్తయ్యగారికి ఇవ్వమంటావా అని జీవన చెబుతూ ఉండగా, ఏంది జీవన్, నానమ్మ ఫోన్ చేసిందా అని అక్కడికి వచ్చిన ఆనంది జీవన్ చేతిలోని ఫోన్ లాక్కుని మాట్లాడుతుంది. పెద్దమ్మగారు ఎట్లున్నారు? నేను బావున్నాను, నువ్వెలా ఉన్నావు? మంచిగున్నాను పెద్దమ్మగారు, మనింట్లో పండక్కి మీరందరూ తప్పకుండా రావాలి. అట్లనే పెద్దమ్మగారు, మీరు పంపిన లడ్డూలు మస్తున్నాయి అని ఆనంది చెప్తూంటే, ఎంతసేపు మాట్లాడుతావు ఆనంది, అవతల వాళ్ళకి పనులుంటాయి కదా, ఇటివ్వు అని ఆనందీ చేతిలోని ఫోను జీవన్ లాక్కుంటుంది. గ్రాని, మా అత్తయ్యగారికి ఫోనిస్తున్నాను, మాట్లాడు అని జీవన్ సునందాకి ఫోనిచ్చి వెళ్ళిపోతుంది. సరే సునందగారు, మీ అబ్బాయిలకూడా చెప్పండి అని హైమావతి అంటే, సరేండి చెప్తాను అని సునంద అంటుంది. అక్క ఫోన్ చేసి రమ్మంటే వాళ్ళేమంటారు, వస్తావనే అంటారు అని ఇందుమతి అంటుంది. వాళ్ళందరూ వచ్చారంటే ఎంత సందడిగా ఉంటుందో సూర్య, మీరందరూ గొమ్మలు రెడీ చేయండి. పిల్లల కోసం ఏదైనా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయాల్సిందే. ఏం చేస్తే బావుంటుందో నేనొకసారి ఆలోచిస్తాను, సరీనా అని హైమావతి అక్కడ్నుంచి స్టెప్స్ ఎక్కి పైకి వెళ్లడానికి స్టెప్స్ ఎక్కుతూ కాలుజారి కింద పడిపోతుంది హైమావతి. గట్టిగా కేకవేయడంతో సూర్యజ్యోతి చూసి షాకయి అమ్మా, అత్తయ్యగారు అంటూ పరిగెత్తుకుని వస్తారు. ఇంక హైమావతి స్పృహ కోల్పోతుంది. ఇంక సూర్యజ్యోతి ఎంతకీ పిలిచినా పలకదు. తల కిందపడి గాయమవడంతో బ్లడ్డొస్తూ ఉంటుంది. అది చూసి షాకైన సూర్యజ్యోతి, అమ్మని హాస్పిటల్కి తీసుకువెళ్దాం అంటూ హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇంక చైత్ర ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ముభావంగా ఆలోచిస్తూ చేతిలోని నీలగ్లాస్ని కింద పడేస్తుంది. ఇంక పూరి వచ్చి అది చూసి, ఏమైంది నీలగ్లాస్, ఎలా పడిపోయింది, చేతిలోనుంచి జారిపోయింది, నిన్న ఇంటికి వచ్చిన దగ్గర్నుంచి చూస్తున్నాను, సరిగ్గా మాట్లాడవు, అడిగిందానికి సరిగ్గా సమాధానం చెప్పవు, ఎందుకిలా మౌనంగా ఉన్నావు, నిన్నెవరైనా ఏమైనా అన్నారా అని పూర్ణిమ అడిగితే, నన్నెవరూ ఏమీ అనలేదు పూరి అని చైత్ర చెప్తుంది. నువ్వెవర్నైనా ఏమైనా అన్నావా, లేదా ఎవరైనా నీతో గొడవపడ్డారా, మీ మేడం నిన్ను తిట్టిందా అని పూర్ణిమ అడిగితే, లేదు పూరి అని అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోతూ ఉంటుంది చైత్ర. నేను మాట్లాడుతూ ఉంటే ఎందుకే లేచి వెళ్ళిపోతున్నావ్ అని పూర్ణిమ అడుగుతుంటే, నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయచ్చు కదా అని చైత్ర అంటుంది. ఇలా నువ్వు ఎప్పుడూ అడగలేదు అని పూర్ణిమ అడిగితే, మొదటిసారిగా అడగాలనిపించింది అంటుంది. కారణమేంటో నేను తెలుసుకోవచ్చా అంటుంది. కొన్నిటికి సమాధానాలు దొరకవు పూరి అంటుంది. నేను నీ కన్నతల్లిని, నన్నేమైనా అడగొచ్చు అని పూర్ణిమ అంటుంది. నా తండ్రి బతికే ఉన్నాడని నీ పసుపు కుంకుమలు చూస్తే నాకర్థమవుతోంది, కాని ఎక్కడున్నాడు, నువ్వు చెప్పగలవా అని చైత్ర పూర్ణిమని అడిగితే, పూర్ణిమ ఒక్కసారిగా షాకవుతుంది. ఆలోచనలో పడుతుంది. ఎక్కడున్నాడో నీకైనా తెలుసా, నీక్కూడా తెలీదా అని కోపంగా అడుగుతుంది చైత్ర. చైత్ర అని గట్టిగా అరుస్తుంది పూర్ణిమ. నువ్వు కోప్పడకమ్మా అంటుంది. నాకు తెలీదు, ఈరోజు ఒక తండ్రి ప్రేమని చాలా దగ్గరగా చూశాను, తండ్రి పిల్లల్ని ఇంతలా ప్రేమిస్తాడా అనిపించింది అని చైత్ర సునంద వాళ్ళింట్లో చూసిన సంఘటనని పూర్ణిమకి చెప్తుంది.
డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న చైతన్య దగ్గరికి శశికాంత్ ఒక ప్లేట్లో టీ బన్నెలు పెట్టుకుని వస్తాడు. రే చైతూ, ఒక బేకరీలో నా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు అని చెప్పి ఈ బ్రెడ్ ఆర్డర్ చేశాను. చాలా బావుంది, ఒకసారి టేస్ట్ చెయ్ అని శశికాంత్ చెప్తూ ఉండగా అటువైపే వెళ్తున్న చైత్ర వీళ్ళని గమనిస్తుంది. శశికాంత్ ఆ బ్రెడ్ ముక్కని టీలో అద్ది చైతన్యకి తనే స్వయంగా తినిపిస్తాడు. ఎలా ఉంది అని అడుగుతాడు. సూపర్ డాడ్, చాలా బావుంది, ఇంకోటి తినిపిస్తాను అని ఇంకొక ముక్క తినిపిస్తాడు. థాంక్యూ డాడీ, లవ్ యూ సో మచ్ అని ఇద్దరూ ప్రేమగా హగ్ చేసుకుంటారు. ఇంక బ్రెడ్ని చైతన్యకి తినిపిస్తూ ఉంటే చైత్ర వీళ్ళని చూసి దిగులుగా చూస్తుంది. ఇంక చైతన్య తింటూ ఉండగా పోరపోతుంది. ఇదిగో వాటర్ తాగు అని శశికాంత్ ఆప్యాయంగా చైతన్యకి వాటర్ తాగిపిస్తూ ఉంటాడు. ఇదంతా చూసిన చైత్ర నాన్న లేదని ఫీలవుతూ చూస్తున్నట్టు ముఖం పెడుతుంది. ఎవరో తండ్రి తన కొడుకుకి ప్రేమగా తినిపిస్తుంటే అది చూసి నేనెందుకు బాధపడాలి? ఎందుకంటే నా మనసు కూడా అలాంటి ప్రేమను కోరుకుంటోంది కాబట్టి అని ఏడుస్తూ, ఆ తండ్రి లేకుంటే నేను బాధపడను. నా మనసుకి ఏదోటి సరిచెప్పుకునేదాన్ని. కానీ నా తండ్రి ఉన్నాడు, బతికే ఉన్నాడు. కాని ఎక్కడున్నాడో నాకు తెలీదు. కనీసం తనెవరో ఎలా ఉంటాడో ఎక్కడుంటాడో నువ్వెప్పటికీ చెప్పవు. ఇప్పుడు కూడా నా తండ్రెవర్ని నిన్నడగని పూరి. ఎందుకంటే నువ్వు చెప్పలేవు. మరి ఇదంతా ఎందుకు అంటే నా మనసులో బాధని చెప్పుకోడానికి నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అని చైత్ర చెబుతూ ఉంటే పూర్ణిమ ఏడుస్తూ ఉంటుంది. వద్దమ్మా, మనిద్దరి జీవితాల్లో లేని మనిషి కోసం మనిద్దరి కళ్ళు కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. కాని ఈ బాధంతా నీతో చెప్పుకోలేకపోతే మనసులో దాచుకుని నేనుండలేను పూరి. నేను చెప్పేశాను. నా మనసిప్పుడు తేలికైపోయింది. కన్నీరు కళ్ళనే కాదమ్మా, కలల్ని కూడా కడిగేస్తాయి. నాన్న ఉంటే బావుండు అనేది నా కల కరిగిపోయిందమ్మా. నేను మళ్ళా చైత్రాన్నైపోయాను. నాకు ఆకలిస్తుంది, తినదారికేమైనా పెట్టు అని చెప్పి చైత్ర అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంక పూర్ణిమ సోఫాలో కూర్చుని ఏడుస్తుంది. నీ తండ్రెవరో నీకెప్పటికీ చెప్పలేను. ఆ దేవుడే నీ లోటు తీర్చాలి అని బాధపడుతుంది పూర్ణిమ. ఇంకా హైమావతిని హాస్పిటల్లో జాయిన్ చేసి ఉంటారు, ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇంకా జ్యోతి, సూర్య హైమావతికి ఏమైందో అని కంగారు పడుతూ ఉంటారు. ఇంకా ఆనంది ఫ్యామిలీ పరుగు పరుగున హాస్పిటల్కి వస్తారు. జ్యోతమ్మ, పెద్దమ్మగారికి ఏమైంది, ఎట్లా ఉంది, ఇప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది, డాక్టర్ గారు ఇంకా ఏమీ చెప్పలేదు కుట్టి అని జ్యోతి చెప్తుంది. అందరూ ఇంటి దగ్గర ఉన్నారు కదా గ్రాని, ఎలా పడిపోయింది డాడీ అని జీవన్ అడుగుతుంది. ఎలా పడిపోయిందంటే ఏం చెప్తామా, ఇంట్లో సందడి లేదు, అందరూ రావాలని కోరుకుంది. మీ అత్తయ్యగారితో నీతో ఫోన్లో మాట్లాడింది. తర్వాత తన రూమ్కి వెళ్ళాలి అనుకుంది. మెట్లపైనుంచి జారి కింద పడిపోయింది. ఆదిత్య, ఆనంది అందరూ కూడా హైమావతికలా జరిగిందని చాలా బాధపడిపోతారు, కుమిలిపోతారు. మామయ్య గారు, అమ్మమ్మగారికి ఏమీ కాదు, ధైర్యంగా ఉండండి అని ఆదిత్య అంటాడు సూర్యతో. ఇక డాక్టర్ గదిలోంచి బయటికి వస్తుంది. డాక్టర్, మా పెద్దమ్మగారికి ఎలా ఉంది అని ఆనంది అడుగుతుంది. డాక్టర్, మా అమ్మగారి ప్రాణాలకేం ప్రమాదం లేదు కదా అని సూర్య అడిగితే, ప్రమాదం ఉంది, ఆవిడ కండిషన్ చాలా సీరియస్గా ఉంది అని డాక్టర్ చెప్పగాని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. తల వెనుకల మెడ మీద బలంగా గాయం అవ్వడం వల్ల బ్రెయిన్ బాగా ఇంజూర్ అయింది. ఇది చిన్న మెదడు మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపించే అవకాశముంది. 24 గంటల్లో స్పృహలోకి వస్తే ఏమీ ప్రమాదం లేదు, లేదంటే కోమాలికి వెళ్ళిపోతారు అని డాక్టర్ చెప్పగానే మరింత షాక్ అవుతారు. ఒక్కొక్కసారి చనిపోయే అవకాశం కూడా ఉంది అని డాక్టర్ చెప్తే, నో, మా అమ్మగారికేమీ కాకూడదు, తనకేమీ కాకూడదు, ప్లీజ్ డాక్టర్, తనకేమన్నా అయితే మేమెవ్వరు కూడా తట్టుకోలేము, ప్లీజ్ అని సూర్య చెప్తూ ఉంటే, సూర్యగారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, మా ప్రయత్నం మేం చేస్తాము, ఇంక పైన ఆ భగవంతుడు దయ్యా అని డాక్టర్ చెప్పి వెళ్ళిపోతుంది. ఇంకా సూర్య హైమావతిని చూసి చాలా బాధపడిపోతూ ఉంటాడు. సూర్యబాబు, పెద్దమ్మగారికేమీ కాదు అని ఆనంది అంటుంది. అత్తయ్యగారు, అమ్మమ్మగారికేమీ కాదు, బాధపడకండి అని చైతన్య కూడా చెప్తాడు. అమ్మా, గ్రానీకేమీ కాదు, స్పృహలోకి వస్తుందిలే, అమ్మా ఏడవకు, నువ్వు ఊరుకో అమ్మా అంటుంది జీవన. అమ్మా విషయంలో నేను చాలా ఎమోషనలే మావయ్యగారు, ఏ చిన్నది జరిగినా భరించడం నా వల్ల కాదు, నీ బాధని నేను అర్థం చేసుకోగలను ఆనంది, ఓదార్చాల్సింది పోయి నువ్వు కూడా బాధపడితే ఎలా అని ఆదిత్య అంటూ ఉంటే, నా వల్ల కావడం లేదా ఆదిత్యగారు, పెద్దమ్మగారిని చూసి చాన్నాళ్ళవుతోంది, నానమ్మ వచ్చిందని శ్రీతన్ చెప్పగానే ఎప్పుడెప్పుడు పోయి కలుస్తానని ఎల్లు చూశాను. తాను ప్రేమగా వండి పంపిన పిండివంటలు కూడా తిన్నాను. అందరికోసం ఆలోచించిన ఆ మనిషి ఈ పొద్దు ఇట్లా కళ్ళు తెరుస్తుందో తెరవదో తెలియకుండా తెలియని కండిషన్లో పడి ఉంది, ఎట్లా తట్టుకోమంటారు అని ఆనంది చెప్తుంది. నీ సొంత నానమ్మ కదా ఆనంది, నీ బాధని నేను అర్థం చేసుకోగలను, బదీను పరేది కాబట్టే నీకున్నంత బాధ తనికి లేదు అని ఆదిత్య మనసులో అనుకుంటాడు. బావగారికి ఫోన్ చేసి అక్కకిలా జరిగిందని చెప్తే మంచిదేమో అని ఇందుమతి జ్యోతితో అంటుంది. వద్దు ఇందమ్మగారు, పెద్దమ్మగారు ఈ పొజిషన్లో ఉన్నారని తెలిస్తే జడ్జిపాత అస్సలు తట్టుకోలేరు అని ఆనంది చెప్తుంది. అవును అత్తయ్యగారు, మావయ్యగారికి ఈ విషయం చెప్పకండి అని జ్యోతి కూడా చెప్తుంది. జ్యోతమ్మ, మనం ఒక పని చేద్దామా అని ఆనంది అంటే, ఏంటది అని అడుగుతుంది జ్యోతి. నువ్వు నాతోరా, చెప్తా అని జ్యోతి చేయి పట్టుకుని తీసుకుని వెళుతూ ఉంటే, కుట్టి, మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నావు, మీరంతా ఇక్కడనే ఉండండి, మేం మళ్ళీ వస్తాము అని చెప్పి జ్యోతమ్మ రా జ్యోతమ్మ అని జ్యోతిని తీసుకుని ఆనంది వెళుతుంది. ఎక్కడికని అడుగుతూ ఉంటే, చెప్పకుండా మా అమ్మని తీసుకెళ్ళిపోతుందేంటి అని జీవన
ఇందుమతితో చెప్తూ ఉంటుంది. డోంట్ వరీ జీవన, ఆనంది మీ అమ్మగారిని సొంతమ్మలాగే చూసుకుంటుంది. కారణం లేకుండా ఆనంది ఏ పని చేయదు, నువ్వు కంగారు పడకు అని ఆదిత్య జీవనితో చెప్తాడు. ఇంకా సీను సింహాద్రితో ఇలా అంటూ ఉంటాడు. ఆ పెద్దవాడికి అంత సీరియస్గా ఉంటే గమ్మునుంటావే మామా, రా దవకానికి పోదాం అని సీను అంటే, నువ్వు తొందరపడుతున్నావేంద్రా, పోవాలని మాకు తెలవదా ఏంటి అని సింహాద్రి అంటే, గట్లగాదు మామా, పెద్దావిడ పడిపోయిందంటే ఎట్లా ఉందో ఏమో అని సీను చెప్తాడు. ఇంకా అలేఖ్య తలుపుచాటున నిలబడి వీడ మాటలు వింటూ చూస్తూ ఉంటుంది. ఏమీ కాదులేగాని నువ్వు ముంగటి లోపలికి పోరా, నీ పెళ్ళం నీకోసం ఎదురుచూస్తూ ఉంది, పో అంటుంది పద్మమ్మ. ఇంకా సీను అలేఖ్యని చూసి లోపలికి వెళ్తాడు. ఏమీ తీసుకురాలేదా అని అలేఖ్య అడిగితే, ఏం తీసుకురావాలి అని సీను అడుగుతాడు. అంటే వచ్చేటప్పుడు నాకోసం ఏం తీసుకురాలేదా అని అంటుంది. నేనేం తీసుకొచ్చినా నువ్వు తినటం లేదు కదా చిలకమ్మ అని అంటాడు సీను. ఇది బావుంది, తినడం లేదని తీసుకురావడం మానేస్తావా అని అలేఖ్య అంటుంది. చిలకమ్మ, నీకేమైనా తీసుకొచ్చేటప్పుడు డబ్బులు నుంచి ఆలోచిస్తానా అని అంటాడు సీను. నువ్వు నా గురించి తప్ప ఊరు అందరి గురించి ఆలోచిస్తావు అని అలేఖ్య అంటుంది. నీకేం కావాలో చెప్పు, ఇప్పుడే పోయి తీసుకునొస్తాను అంటాడు సీను. వద్దులే, ఏదైనా ఇస్తే అడగకుండానే ఇవ్వాలి, అడిగిన తర్వాత కాదు అని అలేఖ్య అంటుంది. ఏంది చిలకమ్మ నువ్వు, ఏదైనా తెస్తే వద్దంటావు, తిను అంటే తిననంటావు, ఎక్కడికేమో పోదాము అంటే రానంటావు, ఎందుకులే నిన్నిబ్బంది పెట్టడం అని ఊరుకుంటుంటే అప్పుడు నువ్వే అడుగుతావు అని అంటాడు సీను. ఎక్కడో ఉన్న హాస్పిటల్లో మనిషి గురించి ఆలోచిస్తావు, ఇంట్లో ఉన్న నా గురించి ఆలోచిస్తున్నావా అని అలేఖ్య అంటే, సరే మరి ఏం ఆలోచించాలో చెప్పు అని అడుగుతాడు సీను. నేను జాబ్కి వెళ్లాలనుకున్నాను, అది కాస్త ఆగిపోయింది. వేరే జాబ్కి వెళ్తావా అని అడిగావా? పోనీ జాబ్ రానిచోట ఎందుకు రాలేదని తెలుసుకున్నావా? అక్కడ ఉన్నది ఆనందియే కదా, మీరిద్దరూ జిగురు దోస్తులే కదా, మరి ఎందుకు నీ ఫ్రెండ్ నీ భార్యకి జాబ్ ఇవ్వలేదు అని అలేఖ్య చెప్తూ ఉంటే పద్మం అంటుంది. విన్నావయ్యా, అది దాన్ని ఒళ్ళుమంట, దానికి నచ్చినట్లు తిరిగనివ్వటం లేదని ఆ కోపమంతా పనిమిటి మీద చూపిస్తోంది. అదసలు మనిషేనా, ఉండు దాని సంగతి చెప్తాను అని పద్మం అంటూ కోపంగా వెళ్తూ ఉంటుంది. ఏ ఆగవే నువ్వు, ఆగు, ఆడా జడ్జిలర్ భార్యకు ఎట్లుందో అని నేను గుబులైతూ ఉంటే నువ్వు ఆ పిల్లమీద పడతానంటావేంటి అని సింహాద్రి అంటాడు. అది లోనా, నా మాటలు నీకు బయటికి వినపడ్డం లేదా అంటుంది. అన్నీ విన్నానే, నేను ఆ పిల్ల ఎర్రటి ఎండలో నిలబడిన కోడిపిల్లలెక్క చిరుచిరు తొక్కుతుంది అని సింహాద్రి అంటాడు. కాళ్ళు విరగ్గొట్టి దారికి తీసుకురాకపోతే సీనుగాడి కాపురం బజార్ లెక్కనే ఉంటది. ఇంతకు ముంగట అంటే అలేఖ్యని అర్థం చేసుకోవడానికి టైం పట్టింది, ఇప్పుడు ఎరుకైనా అంటే ఏం చేసినా మనకి తెలవకుండా ఉంటుందా చెప్పు అని సింహాద్రి అంటాడు. ఏమోనయ్యా, నీవల్లే ఆ పిల్ల ఇక్కడుండడానికి ఒప్పుకున్నాను, నాకైతే అది బస్తీకి ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాను అని పద్మ అంటుంది. ఇదిగో, దాని బుద్ధి మారి వాళ్ళిద్దరూ ఒక్కటైనాక ఆ పిల్ల ఇక్కడుండాల్సిన అవసరం లేదే అని సింహాద్రి అంటాడు. ఆ పొద్దైతే జల్దిగా రావాలయ్యా అని పద్మమ్మ అంటుంది. ఇగో, నువ్వన్నీ ఇట్లానే అంటావు, పెద్దమ్మగారికి ఎట్లుందో ఒక పారి దవకానికి వెళ్ళి చూసేద్దామా అని సింహాద్రి అడిగితే, ఏదైనా ఉంటే లాయరంబ చెప్తుంది కదయ్యా, మనం పోయి వాళ్ళనెందుకు ఇబ్బంది పెట్టడం, ఆ అమ్మ చాలా మంచిదయ్యా, కాపాడాలి ఆ అమ్మని, ఆ దేవుడే కాపాడాలి అని పద్మమ్మ దేవునికి దండం పెట్టుకుంటుంది. ఇంకా ఆనంది జ్యోతి గుడికి వచ్చి పూజార్తాత దగ్గరికి వస్తారు. అయ్యో, ఇంత పని జరిగిందా, ఎప్పుడు 10 మందికి సహాయం చేసే మనిషిగాని ఎవరి చెడు కోరని మంచి ఆవిడ చేతుల మీదుగా ఎన్నో పుణ్యకార్యక్రమాలు చేశారు. పరమేశ్వరా, ఏమిటయ్యా ఈ అగ్నిపరీక్ష, అలాంటి మంచివాళ్ళు 10 కాలాలపాటు చల్లగా ఉండాలి అని పూజార్తాత అంటాడు. డాక్టర్లైనా చేసే ప్రయత్నం ఎంతవరకు? పూజార్తాత ఓ రకంగా చెప్పాలంటే కాపాడలేకపోవచ్చని చెప్పిండ్రు. 24 గంటల్లోపు పెద్దమ్మగారు కండ్లు తెరవకపోతే ఆవిడింక మనకి లేనట్టే అని ఆనంది ఏడుస్తూ పూజార్తాతకి చెప్తుంది. ఆ వద్దమ్మా, అలాంటి మాటలు మాట్లాడకు, ఈ దేవాలయానికి శంకుస్థాపన ఆవిడ చేతుల మీదుగానే జరిగింది. అలాంటి మనిషి పూర్తిగా జీవితం చూడకుండానే అధ్యంతరంగా జీవితాన్ని ముగించడమంటే, వద్దమ్మా, ఈ అమంగళకరమైన మాటలు ఈ సమయంలో మాట్లాడకూడదు అని పూజార్తాత చెప్తాడు. అది భరించలేక ఏం చేయాలో తెలవక, శివయ్య, తనికి మొచ్చినం పూజార్తాత అని ఆనంది అంటుంది. ఏదైనా ఉపశమనం ఉంటే చెప్పండి పూజారిగారు, ఆవిడ చేయడం కుదరకపోతే మా అత్తయ్యగారి తరపున నేను చేస్తాను, ఎంత కష్టమైనా సరే అని జ్యోతి చెప్తుంది. ఇంకా తర్వాత పూజారితాత ఇంటివారసురాలి పూజ చేయాలని చెప్తాడు. అది విన్న ఆనంది గోడమీద ఉన్న శివయ్యతో, జరిగిందంతా ఒట్టుగా నిలబడి చూస్తున్నావు కదా, పూజారితాతకి అన్నీ తెలుసు, వారసురాలే చెయ్యాలంటే ఎవరు చెయ్యాలి, నేను చెయ్యాలి కదా, అయితదా జీవనస్థానంలో నేను నిలబడి ఈ బతుకమ్మ పండుగ చేయనానికైతదా చెప్పు శివయ్య, నేను గమ్మునుంటే నష్టం ఎవరికి, నా కుటుంబానికి అని ఆనంది చెప్తూ ఉండగా
ఆదిత్య అక్కడికి వస్తాడు. ఆనంది అని ఆదిత్య పిలవగానే ఏమీ తెలియనట్టు ఏంటి ఆదిత్యగారు అంటుంది. ఇక్కడేం చేస్తున్నావ్ అని ఆదిత్య అడిగితే శివయ్యతో మాట్లాడుతున్నా అంటుంది. మీ నానమ్మ ఆరోగ్యం గురించి మీ శివయ్యతో మాట్లాడుతున్నావా అని ఆదిత్య అడుగుతుంటే ఆనంది షాక్ అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.